పార్లమెంట్లోని లోక్సభలో స్మాక్ బాంబ్ ప్రయోగంతో మన భద్రతా వ్యవస్థ వైఫల్యం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిన్న నలుగురు వ్యక్తులు పార్లమెంట్లో ఇక్కడ స్మాక్ బాంబు ప్రయోగించడం అనేది జరిగింది. అంటే ఇద్దరు లోపలికి వచ్చి పాసులు తీసుకొని అక్కడ స్మాక్ బాంబు ప్రయోగిస్తున్నప్పుడు ఎంపీలందరూ కలిసి వాళ్ళని పట్టుకున్నారు. మరో ఇద్దరేమో పార్లమెంటు బయట విఫలయత్నం చేశారు. వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారిద్దరితో పాటు విక్కీ శర్మ ఆయన భార్యను కూడా గురుగ్రామ్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఈరోజు ఉదయం నేను ఎప్పటిలాగే రాజ్యసభ లోక్సభ పాస్ తోటి ఇక్కడ న్యూస్ కవరేజ్ కోసం వచ్చాను. మీరు ఇటు చూడవచ్చు, ఇది పాత పార్లమెంట్. ఇంతకుముందు గతంలో ఇక్కడ పార్లమెంట్ సెషన్స్ జరుగుతుండేవి. లోక్సభ రాజ్యసభ మొత్తం ఇక్కడే నడిచేవి. ఆ తర్వాత సెప్టెంబర్లో ఇక్కడ కొత్త పార్లమెంట్ ఏర్పాటైన తర్వాత దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం అనేది జరిగింది. అసలైతే ఎప్పుడు చూసినా ఇక్కడ మంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అనేవి ఉంటాయి. రాజ్యసభ లోక్సభ పాస్తో ఈరోజు నేను లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఏమన్నా భద్రతని పెంచారా, ఇంకేమన్నా ఏర్పాట్లు చేశారా కొత్తగా అని పరిశీలించడం జరిగింది. బట్ అలాంటివి ఏమీ కనిపించలేదు. మొత్తానికి నిన్న స్మాక్ బాంబు ప్రయోగించిన వ్యవహారంలో అయితే 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 మంది వరకు ఇక్కడి భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఢిల్లీ పోలీసులు UAPA చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ ఏదో భద్రతా వైఫల్యం అనేది బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నిన్న లోక్సభలో ఉన్న కొంతమంది ఎంపీలతో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము కూడా ఇన్ని రోజులు ఇలాంటివి ఏమైనా జరుగుతాయనే ఆలోచన కూడా మాకు లేదు. వాస్తవానికి విజిటర్స్ గ్యాలరీస్ మంచి ఎత్తులోనే ఉంటాయి. ఇప్పుడు వాటికి నెట్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ దాడికి పాల్పడిన 6గురిలో 6గురు కూడా పాసుల కోసం ప్రయత్నించారు. 2కి మాత్రమే పాస్ దొరకడం అనేది జరిగింది. మిగతా 6గురు మాత్రం మిగతా స్కెచ్ వేయడం అనేది జరిగింది. నిన్న లోపలికి ఎంటర్ అయిన సాగర్ శర్మ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను లక్నోకి చెందినవాడు. ఈ ఆటో నడుపుతూ ఉంటాడు. ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి కాస్త స్నేహితులందరికీ నేను పని మీద వెళ్తున్నాను ఢిల్లీకి అని చెప్పి వచ్చి ఇలాంటి ఘటనకు పాల్పడడం జరిగింది. అలాగే బయట దొరికిన నీలం అనే ఆమె ఇంతకుముందు కూడా ప్రజా వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. వీరందరూ కలిసి భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్గా ఏర్పడి ఇలాగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వ్యవహారాల్లో నిరసనలో పాల్గొనడం అనేది జరుగుతుంది. వీళ్ళు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. అసలు వీళ్ళ ఉద్దేశం అనేది భయాందోళనలకు గురి చేయడమేనా, లేదంటే ఇంకేదైనా వ్యవహారం దీని వెనక దాగుందా అనేది మాత్రం అందరికీ డౌట్స్ వస్తున్నాయి. ఈ వ్యవహారంతో మొత్తానికైతే విజిటర్స్ పాస్ అన్ని ఆపేశారు. ఇంతకు ముందు కంటే కూడా బయట చూసినప్పుడు మాత్రం కాస్త భద్రతని పెంచినట్టుగానే కనిపిస్తుంది. చూడాలి ఇంకా ముందు దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబోతున్నాయో. పార్లమెంట్ నుంచి స్వరూప పొట్లపల్లి.